చంద్రుడిపై సూర్యుడిపై 2 విజయవంతమైన మిషన్లను పూర్తి చేయడంతో మరో గ్రహంపై అద్భుత ప్రయోగానికి సిద్ధమైంది భారత్. అదే శుక్రగ్రహం. సూర్యుడికి అత్యంత చేరువలో ఉన్న రెండో గ్రహం ఇది. 2028లో శుక్రుడి కక్షలోకి స్పేస్ క్రాఫ్ట్ను పంపడమే లక్ష్యంగా వీనస్ మిషన్ను ఇటీవల కేబినెట్ ఆమోదించింది. ముఖ్యంగా శుక్రగ్రహంపై వాతావరణ పరిస్థితులను విశ్లేషించి భవిష్యత్తులో భూమి ఎలా ఉండనుందో అంచనా వేయొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరిది సాధ్యమవుతుందా? శుక్రుడి వాతావరణానికి భూమికి సంబంధం ఏంటి? గతంలో ఏ దేశమైనా శుక్రుడిపై ప్రయోగాలు చేసిందా? ఇప్పుడు చూద్దాం. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన దూకుడు పెంచింది. సౌర కుటుంబంలో సూర్యుడికి దగ్గరగా ఉన్న రెండో గ్రహం శుక్రుడిపై దృష్టి సారించింది. అలాగే ఇది భూమికి కూడా అతి చేరువలో ఉన్న గ్రహం. అందుకే ఈ రెండింటినీ కవలలు అంటారు. భూమి నుంచి శుక్రగ్రహం 40 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకనే శుక్రగ్రహంపై ప్రయోగాలు చేయాలని అన్ని దేశాలు భావిస్తుంటాయి. ఇదే రేస్లో ఇప్పుడు భారత్ చేరింది. రష్యా, అమెరికా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ తర్వాత శుక్రగ్రహంపై ప్రయోగాలు చేపట్టిన దేశంగా భారత్ నిలవనుంది. అలాగే అంగారక గ్రహం తర్వాత సౌర కుటుంబంలోని ఇతర గ్రహంపై భారత్ చేస్తున్న రెండో ప్రయోగం కూడా ఇదే. అందుకే దీనికి చాలా ప్రత్యేకత ఉంది. శుక్రగ్రహంపై అసలు ఎందుకు ప్రయోగమని ఒకసారి పరిశీలించే ముందు అసలు అక్కడి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం. శుక్రగ్రహం బుద్ధుడి తర్వాత రెండో స్థానంలో ఉంటుంది కాబట్టి సూర్యుడి ప్రభావం ఈ గ్రహంపై చాలా ఎక్కువగానే ఉంటుంది. దీంతో అత్యంత ఎక్కువ వేడిని ఇది గ్రహిస్తుంది. ఈ కారణంతో ఉపరితల ఉష్ణోగ్రత 470 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. 50 డిగ్రీలే తట్టుకోని మనం 470 అంటే ఆలోచించండి. ఈ ఉష్ణోగ్రతకు ఏకంగా సీసం కరుగుతుంది. శుక్రగ్రహంపై ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంది. ఓవైపు సూర్యుడి వేడి, మరోవైపు కార్బన్ డైఆక్సైడ్ కలవడంతో ఉపరితలంపై వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు పీడనం కూడా ఎక్కువే. అలాగే నీరు లేదు. సూర్యుడి అధిక ఉష్ణం వల్ల రేడియేషన్ ప్రభావం కూడా చాలా ఎక్కువ. అలాగే చిన్నవి పెద్దవి కలిపి లక్షలాది అగ్నిపర్వతాలు ఈ గ్రహం ఉపరితలంపై ఉన్నాయి. ఈ కారణంతో శుక్రగ్రహంపై జీవజాలం ఉండే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. శుక్రగ్రహం ఉపరితలం ఎందుకు అంత వేడిగా ఉంది? 428 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అలాగే శుక్రగ్రహ వాతావరణం పైన ఉన్నటువంటి దట్టమైన మేఘాలు సూర్యుని వేడి నుంచి ఏ విధంగా కాపాడుతామన్నాయి. తర్వాత దానికి సంబంధించినటువంటి అనేక జియోలాజికల్ కండిషన్స్, అంటే దానిపైన ఉన్నటువంటి భూమి మీద ఉన్న కండిషన్స్ ఏంటి, అక్కడ అగ్నిపర్వతాల యొక్క యాక్టివిటీ ఎలా ఉంది, అలాగే భూమికి దానికి సంబంధించినటువంటి శుక్రగ్రహానికి సంబంధించినటువంటి అవగాహన కనుక మనం తెలుసుకున్నట్టయితే ఉపయోగం ఏంటంటే భూమిని పోలినటువంటి భూమి యొక్క పుట్టుక ఆవిర్భావం గురించి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి తెలుసుకోవడానికి ఇది అనేక అంతరిక్ష ప్రయోగాలకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి భారతదేశం 2028లో శుక్రయాన్ అనేటువంటి పేరుతో ఈ శుక్రగ్రహ యాత్రని చేపట్టాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో శుక్రుడిపై పరిశోధనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం 1236 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో 824 కోట్లను స్పేస్ క్రాఫ్ట్ అభివృద్ధి కోసం కేటాయించనున్నారు. ఈ ప్రయోగంలో శుక్రుడిపై వాతావరణం ఎలా ఉంటుందో అధ్యయనం చేయనున్నారు. ఒకప్పుడు భూమిలాగా నివసించడానికి ఈ గ్రహం అనుకూలంగా ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరి ఇప్పుడెందుకు ఇలా మారింది అని తెలుసుకోవడంతో పాటు శుక్రుడు తర్వాత భూమి ఉండడంతో భవిష్యత్తులో పుడమి పరిస్థితి ఎలా ఉండనుందో కూడా తెలుసుకోవచ్చు. అలాగే సౌర వ్యవస్థలో గ్రహాల ఏర్పాటు, భవిష్యత్తులో మరిన్ని గ్రహాలపై ప్రయోగాలకు ఈ పరిశోధన ఎంతో ఉపయుక్తంగా మారనుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028 మార్చిలో ప్రయోగం జరగనుంది. ఇది సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. భూమి కన్నా సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. దాదాపు సూర్య రశ్మి తగులుతున్నప్పుడు ఉష్ణోగ్రత 462 డిగ్రీల వరకు ఉంటుంది. అంత ఉష్ణోగ్రతను తట్టుకునే పరికరాలను మనం పంపించాలి. అందువల్ల మీరు ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాల్లో ఎవరైనా కూడా వీనస్ మీద ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించినా కూడా 2 గంటలు మాత్రమే పనిచేసింది అనమాట. ఇంతవరకు రికార్డులో చరిత్ర కనుక చూసుకున్నట్టయితే ఆ 2 గంటల తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు. అంటే పనిచేయటం మానేసింది, సిగ్నల్స్ ఏమి రాలేదన్నమాట. అలా ఉంటుంది. అటువంటిది గ్రహాన్ని పరిశీలించాలి అంటే దాని చుట్టూ పరిభ్రమిస్తూ ప్రయోగాలు చేయటం ఎంతో ఉత్తమం. వీనస్ దగ్గరికి ఉపగ్రహాన్ని తీసుకెళ్లాలి అంటే ఆ వీనస్ భూమి దగ్గరకు వచ్చినప్పుడు ప్రయోగిస్తే దాని మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది. ప్రతి 19 నెలలకి ఒకసారి
అతి సమీపంలోకి వస్తుంది. ఎందుకంటే అది ఏమవుతుంది అంటే మనం భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు అయితే వీనస్ సూర్యుడి చుట్టూ తిరగడానికి 245 రోజులు. సో 365 కన్నా తక్కువ అనమాట. ఈ 19 నెలలకు ఒకసారి భూమి సమీపానికి వచ్చినప్పుడు మనం గనక లాంచ్ చేసుకున్నట్టయితే అటువంటి లాంచింగ్ చేయటం వలన మనకి తక్కువ ఎనర్జీ స్పెండ్ చేసి అక్కడికి చేరొచ్చు అనమాట. భారత్ కంటే ముందు రష్యా, అమెరికా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ లాంటి దేశాలు శుక్రుడిపై అనేక ప్రయోగాలు చేశాయి. ఇందులో సోవియట్ యూనియన్, అమెరికాకు చెందిన కొన్ని స్పేస్ క్రాఫ్ట్లు శుక్రుడిపై చాలాసార్లు పరిశోధనలు జరిపాయి. అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన అంతరిక్ష నౌక శుక్రుడి చుట్టూ తిరుగుతూ కీలకమైన సమాచారం సేకరించింది. 2020 వరకు మొత్తంగా 46 సార్లు ఈ దేశాలు శుక్రుడిపై అనేక ప్రయోగాలు చేశాయి. ఎంతో విలువైన సమాచారాన్ని ఇవి సేకరించాయి. ఇప్పుడు వాటితో పోటీ పడడానికి భారత్ సిద్ధమైంది. ఇది విజయవంతమైతే భారత్ చరిత్ర సృష్టించినట్టేనని నిపుణులు భావిస్తున్నారు. శుక్రుడి గురించిన అన్వేషణలో ఇస్రో ముఖ్యంగా సౌర వ్యవస్థపై దృష్టి సారించే అవకాశం ఉంది. ముఖ్యంగా భూమికి దగ్గరగా ఉన్న ఈ గ్రహం ఎలా ఏర్పడింది, దీనిపై ఉన్న వాతావరణ పరిస్థితులు భవిష్యత్తులో మనకు ఏర్పడతాయా అనేది కీలకంగా మారిన అంశం. శుక్రుడి వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే ఇక్కడ ఎలాంటి ఖనిజ నిక్షేపాలు ఉండే అవకాశం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే సూర్యుడి ప్రభావం ఈ గ్రహంపై ఎలా ఉంది, ఉష్ణోగ్రత, రేడియేషన్ లాంటి ప్రభావాలు ఏ మేరకు ఉన్నాయనేది కీలకం. ఎందుకంటే రానున్న రోజుల్లో కాలుష్య ప్రభావంతో భూమిపై ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. దీన్ని అధ్యయనం చేయడానికి ఈ ప్రయోగం ఉపయోగపడే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఆదిత్య L1 లాంటి ప్రయోగాలతో సూర్యుడి నుంచి వస్తున్న రేడియేషన్, సౌరగాలులు లాంటి వాటిపై అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు శుక్రుడిపై ఈ ప్రయోగం విజయవంతమైతే రానున్న రోజుల్లో సూర్యుడి నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అంటున్నారు. శుక్రుడు భూమిని కవలలు అంటారు. ఎందుకంటే ద్రవ్యరాశి, సాంద్రత, పరిమాణం రెండు చోట్ల సమానంగా ఉంటుంది. అందువల్లనే శుక్రుడిని అధ్యయనం చేయాలని భారత్ భావిస్తోంది. తద్వారా భూమికి సంబంధించిన మరిన్ని రహస్యాలను తెలుసుకోవచ్చునన్నది శాస్త్రవేత్తల ఆలోచన. ఇది విజయవంతమైతే మరో రికార్డును ఇస్రో తన ఖాతాలో వేసుకోనుంది.